ఓం నమో నారాయణాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం గ్రహాలు, రాసులు, నక్షత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. మనం మొదటి వీడియోలో గురుపాలితులు ఎవరు, శనిపాలితులు ఎవరు అని నేర్చుకుందాం. ఈరోజు గ్రహాల గురించి క్లుప్తంగా మరి ఒకసారి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, గ్రహాలు 9. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, అలాగే కేతువు. ఇక్కడ చూడండి, గురుపాలితులు, శనిపాలితులు మరొకసారి రాసుకుందాం. గురువు, శని సమాన బలం గలవారు, సమబలులు. ఇప్పుడు గురువు హెడ్గా, గురువు టీమ్మేట్స్గా కుజుడు, అలాగే కేతువు. అలాగే శని హెడ్గా, శని టీం సభ్యులుగా శుక్రుడు, బుధుడు, రాహు. ఈ విధంగా గురుపాలితులు, శనిపాలితులు. సూర్యచంద్రులు తల్లిదండ్రుల వంటి వారు కాబట్టి కొద్దిసేపు గురుపాలితులతో ఉంటారు, కొద్దిసేపు శనిపాలితులతో ఉంటారు. వీరు మాత్రం గురుపాలితులే. శనిపాలితులకు లగ్నం ఆధారంగా వారికి మేలు చేస్తూ ఉంటారు. ఇది గమనించండి. నెక్స్ట్ రాశుల గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, రాశులు 12. ఇక్కడ చూడండి, ఖగోళంను, ఆకాశంను 12 భాగాలుగా విభజించారు. అవి మేషం, వృషభం, మిథునం, కటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు కలిపి 360 డిగ్రీలు ఉంటుంది. అంటే 12 రాశులు 300 డిగ్రీలు అంటే ఒక్కో రాశి 30 డిగ్రీలు ఉంటుంది. అంటే ఒక్కో రాశి 30 డిగ్రీలు ఉంటుంది, 12 రాశులు 360 డిగ్రీలు ఉంటుంది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, ఈ 12 రాశులను గ్రహాలకు వాటి గృహాలుగా కేటాయించడం జరిగింది. ఏ రాశి ఏ గ్రహానికి కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కుజునికి మేషమును, వృశ్చికం ఇచ్చారు. అలాగే శుక్రునికి వృషభమును, తుల కేటాయించారు. అలాగే బుధునికి మిథునమును, కన్యా రాశులను కేటాయించారు. అలాగే గురువుకు ధనస్సును, మీనాన్ని కేటాయించారు. అలాగే శనికి మకరాన్ని, కుంభాన్ని కేటాయించారు. సూర్యచంద్రులకు ఒకటే గృహం ఉంది కాబట్టి కటకాన్ని చంద్రునికి కేటాయించారు, సింహాన్ని సూర్యుని కేటాయించారు. సూర్యచంద్రులు తల్లిదండ్రులు వంటి వారు కాబట్టి వీరికి ఒకటే గృహం కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి, రాహుకేతులకు రాశి ఆధిపత్యం, గ్రహ ఆధిపత్యం కేటాయించలేదు. అలాగే సొంత గృహాలు కూడా లేవు. ఇవి గమనించండి. నెక్స్ట్ నక్షత్రాల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నక్షత్రాలు 27. ఇప్పుడు 27 నక్షత్రాలను
ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా చేశారు. ఇప్పుడు మొత్తం ఎంత అవుతున్నాయి? 108 పాదాలు అవుతుంది. ఈ 108 పాదాలను 12 రాసుల్లో విభజించడం జరిగింది. అంటే 108/12 అంటే 9 పాదాలు వచ్చింది. ఒక్క రాశికి 9 పాదాలు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి రాశికి 9 పాదాలు వచ్చే విధంగా విభజించడం జరిగింది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, ఈ 27 నక్షత్రాలను 9 గ్రహాలకు పంచడం జరిగింది. అంటే ఒక్కో గ్రహానికి 3 నక్షత్రాల చొప్పున పంచడం జరిగింది. ఇది గమనించండి. ఇప్పుడు 27 నక్షత్రాలు రాసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అశ్విని, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇక్కడ చూడండి, 20 నక్షత్రాలు రాయడం జరిగింది. ఈ 20 నక్షత్రాలలో ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలను కేటాయించడం జరిగింది, అలాగే పంచడం జరిగింది. అవి ఏ గ్రహానికి ఏ నక్షత్రాలను పంచారో చూద్దాం. ఇప్పుడు అశ్విని, మక, మూలాన్ని కేతువుకు కేటాయించారు. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢను శుక్రునికి కేటాయించారు. అలాగే కృత్తిక, ఉత్తరాషాఢను సూర్యునికి కేటాయించారు. అలాగే రోహిణి, హస్త, శ్రవణంను చంద్రునికి కేటాయించారు. అలాగే మృగశిర, చిత్త, ధనిష్టను కుజునికి కేటాయించారు. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిషంను రాహువుకు కేటాయించారు. పునర్వసు, విశాఖ, పూర్వభద్రను గురువుకు కేటాయించారు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరభద్రను శనికి కేటాయించారు. అలాగే అశ్లేష, జ్యేష్ఠ, రేవతిని బుధునికి కేటాయించారు. ఈ విధంగా నవగ్రహాలకు 3 నక్షత్రాల చొప్పున పంచడం జరిగింది. ఈ విధంగా నవగ్రహాలకు 20 నక్షత్రాలలో ప్రతి గ్రహానికి 3 నక్షత్రాల చొప్పున
ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ఇవి గమనించండి. ఇక్కడ చూడండి, ఈ 12 రాసులలో 108 పాదాలను విభజించాలి. అది ఎలా విభజించాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ 12 రాసులలో 108 నక్షత్ర పాదాలను ఏ విధంగా విభజించారో ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, 12 రాసులను రాశాను. ఆ 12 రాసులకు ఏ గ్రహం యొక్క ఆధిపత్యం ఉందో ఆ గ్రహాలను కూడా రాయడం జరిగింది. ఇప్పుడు 108 పాదాలను 12 రాసులకు ఒక్కో రాశికి 9 పాదాలు చొప్పున రాసుకుందాం. చూడండి, అశ్విని 1 2 3 4 పాదాలు, అలాగే భరణి 1 2 3 4 పాదాలు, అలాగే కృత్తిక 1 పాదం. ఇక్కడికి 9 పాదాలు అయినాయి. ఇప్పుడు వృషభ రాశి గురించి రాసుకుందాం. కృత్తిక 2 3 4 పాదాలు, అలాగే రోహిణి 1 2 3 4 పాదాలు, అలాగే మృగశిర 1 2 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండినాయి. ఇప్పుడు మిథున రాశి రాసుకుందాం. మృగశిర 3 4 పాదాలు, ఆరుద్ర 1 2 3 4 పాదాలు, అలాగే పునర్వసు 1 2 3 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి. ఇప్పుడు కటకం రాసుకుందాం. పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 1 2 3 4 పాదాలు, అలాగే అశ్లేష 1 2 3 4 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దాం. మక 1 2 3 4 పాదాలు, అలాగే పుబ్బ 1 2 3 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం. మొత్తం 9 పాదాలు నిండాయి. ఇప్పుడు కన్యా రాశి గురించి రాసుకుందాం. ఉత్తర మిగిలిన 2 3 4 పాదాలు, హస్త 1 2 3 4 పాదాలు, అలాగే చిత్త 1 2 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి కన్యా రాశిలో. ఇప్పుడు మిగిలిన చిత్త 3 4 పాదాలు తులారాశిలో రాయడం జరిగింది. హస్త చిత్త స్వాతి 1 2 3 4 పాదాలు, అలాగే విశాఖ 1 2 3 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి తులారాశిలో. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి రాసుకుందాం. విశాఖ మిగిలిన 4వ పాదం, అనురాధ 1 2 3 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1
1 2 3 4 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి, గమనించండి. ఇప్పుడు ధనుసు రాశి రాసుకుందాం. మూల 1 2 3 4 పాదాలు. పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు. ఉత్తరాషాఢ 1వ పాదం. ఇక్కడికి ధనుసు రాశిలో 9 పాదాలు నిండాయి. ఇప్పుడు మకరం రాసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ మకరంలో ఉత్తరాషాఢ మిగిలిన 2 3 పాదాలు, 2 3 4 పాదాలు. అలాగే శ్రవణం 1 2 3 4 పాదాలు. అలాగే ధనిష్ట 1 2 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి. ఇప్పుడు కుంభరాశి గురించి రాసుకుందాం. ధనిష్ట మిగిలిన 3 4 పాదాలు. అలాగే శతభిషం 1 2 3 4 పాదాలు. అలాగే పూర్వభద్ర 1 2 3 పాదాలు. ఇక్కడికి 9 పాదాలు నిండాయి. మిగిలిన పూర్వభద్ర 4వ పాదం మీనరాశిలో రాయడం జరిగింది. ఉత్తరాభద్ర 1 2 3 4 పాదాలు. అలాగే రేవతి 1 2 3 4 పాదాలు. ఇక్కడికి ఈ విధంగా ప్రతి రాశిలో 9 పాదాల చొప్పున రాయడం జరిగింది. ఈ విధంగా 27 నక్షత్రాల యొక్క 108 పాదాలను 12 రాశులలో 9 పాదాల చొప్పున విభజించడం జరిగింది, అలాగే పంచడం జరిగింది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, రాహుకేతులకు సొంత గృహాలు లేవు, ఓన్లీ నక్షత్ర ఆధిపత్యం మాత్రమే ఇచ్చారు. గురుపాలితులకు కేతువు ఫ్రెండు, అలాగే శని పాలితులకు రాహు ఫ్రెండు ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, కుజుడు తన సొంత గృహంలో అశ్విని నక్షత్రంను కేతువుకు ఇవ్వడం జరిగింది. అలాగే సూర్యుడు తన సొంత గృహం సింహంలో మకా నక్షత్రాన్ని కేతుకు ఇవ్వడం జరిగింది. అలాగే గురువు తన ధనస్సులో మూలా నక్షత్రంను కేతువుకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేతువు గురుపాలితులకు ఫ్రెండ్ అయ్యాడు. ఇప్పుడు అదేవిధంగా శని పాలితులకు రాహు ఫ్రెండ్ ఎలా అయ్యాడో చూద్దాం. ఇక్కడ చూడండి, బుధుడు తన సొంత గృహం మిథునంలో ఆరుద్ర నక్షత్రంను రాహుకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, శుక్రుడు తన తులా గృహంలో స్వాతి నక్షత్రంను రాహుకు ఇవ్వడం జరిగింది. అలాగే శని తన కుంభగృహంలో శతభిషం నక్షత్రంను రాహుకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గురుపాలితులకు కేతు ఫ్రెండ్ అయ్యాడు, అలాగే శని పాలితులకు రాహు ఫ్రెండ్ అయ్యాడు. గమనించండి. ఇక్కడ చూడండి, ఈ 9 గ్రహాలు తిరగడానికి 12 రాశులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 రాశులలో మళ్ళా 27 నక్షత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈ 27 నక్షత్రాల 4 పాదాలుగా చేసి 108 పాదాలు చేయడం జరిగింది. ఈ 108 పాదాలను 12 రాశులలో 9 పాదాల చొప్పున పంచడం జరిగింది. చూడండి, ఈ భూమి మీద ఎవరు జన్మించినా ఈ నక్షత్రాలలో, ఈ పాదాలలో, ఈ రాశుల్లో జన్మించడం జరుగుతుంది. ఇది గమనించండి. చూడండి, గ్రహాలు మాత్రమే కదులుతూ ఉంటాయి,
అలాగే రాశులు మరియు నక్షత్రాలు పదాలు అలాగే ఉంటాయి. గ్రహాలు వాటి మీద సంచరించినప్పుడే మాత్రమే వాటికి బలం ఉంటుంది. ఇది గమనించండి. చూడండి, ఖగోళంలో గ్రహాలు రాశులు నక్షత్రాలు పాదాలు తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే భూలోకంలో మానవులకు సుఖదుఖాలు కష్టసుఖాలు కలుగుతూ ఉంటాయి. ఇది గమనించండి. మీరు కనుక మొదటిసారి నా ఆస్ట్రాలజీ వీడియో చూస్తున్నట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ ఆస్ట్రాలజీ వీడియోలు రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.